Hi, good evening. This is Uday from Tejas Interiors Private Limited. Today we are showing Sasia Elegance Bantic Hotel. దీంట్లో కంప్లీట్గా మనం చేసిన ఇంటీరియర్స్ గురించి చూద్దామండి. లాస్ట్ 3 మంత్స్లో ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్స్ మనం చేసాము ఈ హోటల్లో. సో రూమ్స్ స్ట్రక్చర్స్ ఏంటి, రూమ్స్లో స్టైల్స్ ఎలా చేసాము ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ప్లీజ్. సో ఈ బ్యాంకెట్ హోటల్లో ఇది రిసెప్షన్ ఏరియా అండి. సో ఈ రిసెప్షన్ ఏరియాలో ఇక్కడ లిఫ్ట్ ఏరియా అండి. ఈ కంప్లీట్ లిఫ్ట్ ఏరియా మ్యాట్ ఫినిష్ మార్బుల్స్ తోటి డెకరేట్ చేయడం జరిగింది. సో అండ్ అంబియన్స్ కోసము అండ్ ఇక్కడ టీవీ. సో ఈ కంటిన్యూషన్లో ఇక్కడ రిసెప్షన్ ఏరియా. సో ఈ రిసెప్షన్ ఏరియా వచ్చేసరికి గ్లాసీ ఫినిష్డ్ లామినేట్స్, కర్వ్డ్ ప్యాటర్న్ డిజైన్ విత్ మార్బుల్ లామినేట్స్ అనమాట. సో డ్యూయల్ టోన్ కలర్స్ తోటి రిసెప్షన్ ఏరియా అనేది ఇక్కడ మనం చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ వచ్చేసరికి సిలిండ్రికల్ లైట్స్ విత్ పీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట. లోవర్స్ ప్యాటర్న్ డిజైన్ ఓన్లీ రిసెప్షన్ ఏరియా హైలైటర్స్ కోసము ఇక్కడ మనము కన్సిడర్ చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఆఫీస్ స్పేస్ ఇంటర్నల్గా. సో లోపల అనేది ఇది ఆఫీస్ ప్లస్ ఈ ఎలివేషన్ డిజైన్ కోసము కంప్లీట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్లో విత్ బీడింగ్స్ అండ్ ఎలివేషన్ డిజైన్స్, డికో పెయింట్ స్టైల్ డిజైన్స్ అనేది ఇక్కడ మనం ఎలివేషన్లో క్రియేట్ చేసాం. ఎందుకంటే ఎంట్రన్స్ అనేది ఈ బ్యాంటిక్ హోటల్కి అంబియన్స్ ఉండాలి కాబట్టి ఎలివేషన్ డిజైన్ అనేది ప్యానలింగ్ డిజైన్తో ఇక్కడ మనం హైలైట్ చేసాం. సో ఈ కంప్లీట్గా విండోస్ ఇవన్నీ ఫిక్స్డ్ విండోస్ అనమాట. సో ఈ ఫిక్స్డ్ విండోస్ లైటింగ్ కోసం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కర్టన్స్ ప్లస్ వాల్ హైలైటర్స్ ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఈ కంప్లీట్ కాంబినేషన్ సోఫా సెట్స్ అనేవి గ్రీన్ కలర్ అంబియన్స్ తోటి ఈ కంప్లీట్ రిసెప్షన్ ఏరియా ఇక్కడ మనము క్రియేట్ చేసాం. సో టేబుల్స్ కానివ్వండి, సోఫా సెట్స్ కానివ్వండి, కంప్లీట్గా గ్రీన్ కలర్ అంబియన్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసాం. సో ఇది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రిసెప్షన్ ఏరియా. అండ్ టోటల్గా ఈ సాసియా ఎలిగెన్స్లో G+6 అండి. G+6లో వచ్చేసరికి 5 ఫ్లోర్స్, ఫ్లోర్కి 10 రూమ్స్ కన్సిడర్ చేసుకొని టోటల్ 5 ఫ్లోర్స్, 5 10s are 50 రూమ్స్ అండ్ 6th ఫ్లోర్లో బ్యాంటిక్ హాల్ ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ దాకా టోటల్ ఫ్లోర్లో ఏ రూమ్స్ ఉన్నాయి, వాటి సైజెస్ ఎంత, ఎలా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం మనం చేసిన ఇంటీరియర్స్ గురించి కూడా. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో టోటల్ 10 రూమ్స్, 5 + 5. సో టోటల్ 10 రూమ్స్ ఉంటాయి. ఈ 10 రూమ్స్ వచ్చేసరికి ఈచ్ రూమ్ డిఫరెంట్ ద సైజెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది రూమ్స్ 3 to 4 రూమ్స్ ఈక్వల్ ద సైజెస్లో ఉంటాయన్నమాట. సో ఏ రూమ్స్ కెపాసిటీస్ ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మేము చేసిన ఇంటీరియర్స్ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా చేసాము, అంబియన్స్ ఎలా క్రియేట్ చేసాము ఏంటి అనేది ఈచ్ రూమ్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో కంప్లీట్గా ఫ్లోర్ వైజ్ 10 రూమ్స్ అయితే ఎలా ఉన్నాయో ఈచ్ ఫ్లోర్కి 10 రూమ్స్, టోటల్గా 5 ఫ్లోర్స్ అండి. సో ఫ్లోర్కి 10 రూమ్స్, అలా 5 ఫ్లోర్స్ అనమాట. సో టోటల్గా 50 రూమ్స్. సో ఈచ్ రూమ్ సైజ్ ఏంటి, మనం చేసిన ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక సైజ్ రూమ్ అండి. ఈ సైజ్ రూమ్ వచ్చేసరికి దీని పేరు వచ్చేసరికి జూనియర్స్ అంటారు. సో ఈ రూమ్లో మన ఇంటీరియర్స్లో మనం చేసింది సోఫా సెట్స్ కానీ, కాట్స్ కానీ, సో వాల్ ప్యానలింగ్స్ ఇవన్నీ వుడ్ పాలిష్డ్ ప్యానలింగ్స్, టీవీ బ్యాక్గ్రౌండ్ హైలైటర్స్కి సింపుల్గా లుక్ వైజ్ ఎలిగెన్స్ ఉండేటట్లు, అట్ ది సేమ్ టైం సింపుల్గా డిజైన్ ఉండేటట్లుగా వాల్ మౌంట్ ప్యానలింగ్, ఎడ్జ్ ప్యానలింగ్ ప్లస్ పాలిష్డ్ టేక్ వుడ్ డిజైన్స్ అనమాట. సో ఈ రూమ్లో స్టోరేజ్ పర్పస్ కోసము ఇక్కడ ఒక డబుల్ డోర్ కబోర్డ్ విత్ 7 feet హైట్ అండ్ 4 feet విడ్త్లో కంప్లీట్ స్టోరేజ్ పర్పస్ కోసము ఈ కబోర్డ్ డోర్స్ అనేవి ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో మనం తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్స్ కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా సరే ఈ ఓపెన్ స్పేస్లో అనేది డంప్ చేసుకోవచ్చు అండి. సో దాని తర్వాత ఇక్కడ వర్క్ స్టేషన్ కోసము ఒక వాల్ మౌంటెడ్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. కంప్లీట్గా చైర్ అనేది అండర్ ద ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ ఈ కాట్ మనం చేసిన కాట్కి సైడ్ ఒకటి బెడ్ ల్యాంప్ బాక్స్ టైపు వాల్ మౌంటెడ్ బెడ్ ల్యాంప్ బాక్స్ విత్ 1 సింగిల్ డ్రా తోటి ఇక్కడ మనము కన్స్ట్రక్ట్ చేసాం ఇక్కడ. సో ఇది బెడ్ సైడ్ యాక్సెస్ కోసం విత్ మొబైల్ ఛార్జెస్ వాటి కోసము యూసేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హెడ్ బోర్డ్ యొక్క టాప్ వచ్చేసరికి
జస్ట్ ఎలివేషన్ డిజైన్ కోసం విత్ సాఫ్ట్ కుషన్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ ఇది యాక్చువల్గా. సో వాల్కి వేసిన పెయింట్ అనమాట. సో ఎలివేషన్ లుక్ కోసం ఆపోజిట్ సేమ్ ఈక్వల్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కోసం చిన్న ఎలివేషన్ డిజైన్ అండ్ హెడ్ బోర్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ హెడ్ బోర్డ్ కుషన్ తోటి ఈ జూనియర్స్ రూమ్ అనేది మనము డెకరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము జూనియర్ సూట్ రూమ్ చూసాం కదండి. ఇప్పుడు స్టాండర్డ్ రూమ్ అనమాట. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ రూమ్. సో ప్లీజ్ కమ్. సో ఈ రూము జూనియర్ సూట్ రూమ్ కంటే సైజ్ వైజ్లో కొంచెం చిన్న సైజ్ అండి. సో ఇక్కడ మనం చేసిన ఇంటీరియర్స్ వచ్చేసరికి కాట్స్, కబోర్డ్స్, సైడ్ టేబుల్స్, టీవీ యూనిట్స్ కాంబినేషన్స్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ రూమ్ వైజ్ సేమ్ ఉంటాయి, బట్ రూమ్ సైజెస్సే సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. టూ రూమ్స్తో పాటు ఇదొక టైప్ ఆఫ్ రూమ్ అండి. స్టాండర్డ్లోనే సింగిల్ కాట్ కాంబినేషన్. సో 2 సపరేట్ కాట్స్ అండ్ మిడిల్ కంప్లీట్ స్టోరేజ్ విత్ బెడ్ ల్యాంప్ బాక్స్ తోటి ఇక్కడ మనం సెట్ చేసాము. ఆపోజిట్లో సో ఈ కాట్స్కి ఆపోజిట్లో టీవీ యూనిట్ కమ్ వర్క్ స్టేషన్ కాంబినేషన్లో మనం సెట్ చేసాము. ఈ కంప్లీట్గా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మ్యాట్ ఫినిష్లో మనం ఇక్కడ అవుట్పుట్ తీసుకొచ్చామండి. సో చూసారు కదండి, ఈ కంప్లీట్ ఫ్లోర్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్, టోటల్గా 10 రూమ్స్ ఉన్నాయి. ఈ 10 రూమ్స్లో కంప్లీట్గా మనం ఇంటీరియర్స్ చేసాము. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లాగే కంప్లీట్ 5 ఫ్లోర్స్ కూడా ఈచ్ ఫ్లోర్కి 10 రూమ్స్. సో టోటల్ 50 రూమ్స్ ఈ కమర్షియల్ సాసియా ఎలిగెన్స్లో మనము ఇంటీరియర్స్ అనేవి చేసాము. సో దీంతోపాటు 6th ఫ్లోర్లో బ్యాంటిక్ హాల్ విత్ డైనింగ్ హాల్ కూడా మనం కంప్లీట్గా డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి సో ఆ ఫ్లోర్ కూడా వెళ్ళేసి మనం డిజైన్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ 6th ఫ్లోర్లో వచ్చేసరికి మన సాసియా ఎలిగెన్స్ సెలబ్రేషన్స్ బ్యాంటిక్ హాల్ అండి. సో బ్యాంటిక్ హాల్ సో టోటల్గా ఇట్స్ ఏ హ్యూజ్ వన్. సో కంప్లీట్గా కాన్ఫరెన్సెస్ కోసం మీటింగ్స్ కోసము ఈ కాన్ఫరెన్స్ హాల్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. సో స్క్రీన్ కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కానీ కంప్లీట్ చైర్ సెటప్స్ కానీ కర్టన్స్ కానివ్వండి, మొత్తం ఈ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండ్ ఎగ్జిక్యూషన్స్ మొత్తము మన తేజస్ ఇంటీరియర్స్ నుంచి డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది. సో టోటల్గా ఈ బ్యాంటిక్ హాల్ కెపాసిటీ 100 to 120 మెంబర్స్ కెపాసిటీ తోటి సో ఎటువంటి కాన్ఫరెన్సెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇక్కడ చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంది. సో ఈ బ్యాంటిక్ హాల్ కాంబినేషన్ ఫ్లోర్ మ్యాటింగ్ కానివ్వండి, టైల్స్ మ్యాట్ ఫినిష్ కానివ్వండి, డెక్ కానివ్వండి, కంప్లీట్గా డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ మన తేజస్ ఇంటీరియర్స్ నుంచి చేసాం. సో ఇది కంప్లీట్గా స్టేజ్ ఏరియాలో మిడిల్లో కంప్లీట్గా స్క్రీన్ కోసం అండ్ సరౌండింగ్ డిజైన్ చేసి కంప్లీట్గా డికో పెయింట్ స్టైల్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేసాము. అండ్ 2 సైడ్స్ కబోర్డ్స్ తోటి వుడ్ వర్క్ మ్యాట్ ఫినిష్ కాంబినేషన్ తోటి కబోర్డ్స్ అనేవి ఇక్కడ మనం చేయడం జరిగింది. అండ్ ఈ టోటల్ కంప్లీట్ బ్యాంటిక్ హాల్ సెంట్రల్ ఏసీ అండి. సెంట్రల్ ఏసీ తోటి మనం ఇక్కడ క్రియేట్ చేసేసాము. ఈ యాంబియన్స్ మొత్తం కంప్లీట్ ఈ బ్యాంటిక్ హాల్ యాంబియన్స్ అంతా గ్రీన్ కాంబినేషన్, చైర్స్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, సీలింగ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, కంప్లీట్గా గ్రీన్ యాంబియన్స్ తోటి మనం ఇక్కడ క్రియేట్ చేసి కంప్లీట్ ఫ్లోర్ మ్యాట్ అనేది యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అండ్ స్టేజ్ కూడా కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఇక్కడ మనం డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది మనం చేసాము. ఈ కంప్లీట్ బ్యాంటిక్ హాల్లో విత్ ప్రొజెక్షన్ స్క్రీన్ అట్ ది సేమ్ టైం కంప్లీట్గా సీలింగ్కి సంబంధించిన ఏసీ తోటి ఇక్కడ మనం డిజైన్ చేసాము. టోటల్గా సరౌండింగ్ స్పీకర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ బ్యాంటిక్ హాల్తో పాటు ఆపోజిట్లో వచ్చేసరికి మనం కంప్లీట్గా రెస్టారెంట్ అనేది దీనికి సంబంధించిన రెస్టారెంట్ అనేది ఆపోజిట్లో డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా మనం అక్కడ చేసాం. సో సాసియా ఎలిగెన్స్ సెలబ్రేషన్స్ అంటే బ్యాంటిక్ హాల్, అట్ ది సేమ్ టైము ఫ్లేవర్స్ ఇక్కడ రెస్టారెంట్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసాము. దీనికి సంబంధించిన కంప్లీట్ గ్లాస్ విత్ డోర్ కానీ సో ఈ కంప్లీట్ రెస్టారెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియర్ సెటప్కి సంబంధించి మనం అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ ఏరియాలో సో ఇది మొత్తము డైనింగ్ టేబుల్ సెటప్ అండ్ సర్వింగ్ సెటప్ ఇక్కడ కంప్లీట్గా ఫిట్మెంట్ అనేది చేశారనమాట.
సో ఈ కంప్లీట్ డైనింగ్ టేబుల్ సెటప్ అంతా కాంబినేషన్ మనం ఇందాక ఆల్రెడీ కింద సోఫా సెట్స్ కాంబినేషన్ డిస్కషన్ చేసాం కండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మంచి క్లాసీ లుక్ చైర్స్ అనమాట, ఇన్బిల్ట్ చైర్స్. సో కంప్లీట్గా ఇన్బిల్ట్ చైర్స్. సో క్లాసిక్ లుక్ తోటి ఈ డైనింగ్ ఏరియా సెటప్, ఈ రెస్టారెంట్కి ఇదే మెయిన్ క్లాసిక్ లుక్ కాబట్టి ఈ డైనింగ్ సెటప్ అంతా మనం ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో చూసారు కదండి, మన తేజాస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి మనం డిజైన్ చేసిన అండ్ ఎగ్జిక్యూట్ చేసిన సాసియా ఎలిగెన్స్ బొటిక్ హోటల్. సో ఈ కమర్షియల్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ మన తేజాస్ ఇంటీరియర్స్ వెబ్సైట్ నుంచి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.